పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ సమీకరణలు ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన ముందడుగు వేశారు. ఓవైపు ఇజ్రాయెల్ ప్రధానితో, మరోవైపు యుఏఈ అధ్యక్షుడితో మాట్లాడడమే కాకుండా స్వయంగా భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీని నిర్వహించి దేశ భద్రతపై దిశానిర్దేశం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల సామాన్య పౌరుల భద్రతకు ముప్పు కలగకూడదు, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే ఈ ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్తో పాటు యుఏఈపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. యుఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ ఈ క్లిష్ట సమయంలో భారత్ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యుఏఈలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయుల భద్రతపై కూడా ఆరా తీశారు నరేంద్ర మోదీ. తమ పౌరులను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు యుఏఈ అధ్యక్షుడికి షేక్ మహమ్మద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. యుద్ధం వల్ల భారత్ పై పడే ప్రభావంపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆదివారం రాత్రి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఈ అత్యున్నత స్థాయి కమిటీలో ఇంధన ధరలు, విదేశాలలో ఉన్న భారతీయుల తరలింపు ప్రణాళికలు, రక్షణ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక పశ్చిమాసియాలో ఏ చిన్న మార్పు వచ్చినా అది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నరేంద్ర మోదీ.